నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు జరగబోయే సూర్యుడి యొక్క గోచార సంచారం ఈ కుంభరాశిలో జరుగుతుందనమాట. ఈ కుంభరాశి సూర్యుడి యొక్క గోచార సంచారానికి సంబంధించిన ఫలితాలు అన్ని డిస్కస్ చేసుకొని, అక్కడ ఆల్రెడీ రాహు యొక్క ప్లేస్‌మెంట్ ఉంది. ఇక్కడ సూర్య రాహువుల కలయిక కూడా జరగబోతుంది. అంటే కంజంక్షన్ కూడా. ఆ కంజంక్షన్‌కి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయి? అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే మన బ్యాచ్ 2 ఆఫ్ ఆస్ట్రాలజీ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోలో లాస్ట్ 3 మినిట్స్‌లో ఒక యాడ్ అనేది ప్లే అవుతుందనమాట. అన్నీ కూడా ఈ యొక్క కోర్స్ స్ట్రక్చర్, కోర్స్ సిలబస్, కోర్స్ ఫీ అన్నీ కూడా ఉంటుంది. ఫీజ్ అన్నీ కూడా చూసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ అనేది వితిన్ 20-25 డేస్‌లో ఒక మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేయబడతాయన్నమాట. బేసిక్ లెవెల్ నుండి ప్రిడిక్షన్ లెవెల్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ వరకు కూడా అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతున్నారు. మేబీ మర్చిపోతున్నట్టున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. వృశ్చిక రాశికి సంబంధించి కనుక చూసుకుంటే, వృశ్చిక రాశి వారికి ఇక్కడ దశమ స్థానాధిపతి అయిన సూర్యుడు చతుర్థ స్థానమైన కుంభరాశిలో ఈ గోచార సంచారం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు చేసి రాహుతో కలయిక కంజంక్షన్ కూడా పొందుతాడనమాట ఈ యొక్క టైం ఫ్రేమ్ బిట్వీన్. మీకు దశమ స్థానాధిపతి అంటే ఏంటి? మీ యొక్క నేమ్స్, ఫేమ్, గ్రోత్కి సంబంధించి, వృత్తికి సంబంధించింది, మీ సోషల్ స్టేటస్కి సంబంధించిన అధిపతి. అండ్ చతుర్థ స్థానం అంటే మీకు వర్క్ ఈ యొక్క హోమ్, ఇంటికి సంబంధించి, పీస్కి సంబంధించి, మానసిక స్థిరత్వానికి సంబంధించి, మదర్ అండ్ హోమ్ అండ్ పీస్కి సంబంధించిన స్థానం అనమాట. అక్కడ రాహు కూడా ప్లేస్ అయింది. దీంట్లో మేజర్గా ఫస్ట్ మేజర్ ప్రొడక్షన్ ఏంటి అంటే, మీకు ఈ టైం పీరియడ్లో, ఈ పర్టికులర్ మంత్ టైం పీరియడ్లో వర్క్ అనేది ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అది కూడా మీ యొక్క డొమెస్టిక్ లైఫ్లో ఏదైతే మీ యొక్క జనరల్ డే టు డే లైఫ్ ఏదైతే ఉందో ఆ డే టు డే లైఫ్లో ఎక్కువ టెక్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. టెక్నాలజీకి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీకి సంబంధించిన ఐటమ్స్, ప్రోడక్ట్స్ అనేటివి మీ ఇంట్లో వస్తువుల రూపంలో కానీ, మీరు వాడే వస్తువులు, మొబైల్స్, ల్యాప్టాప్స్ వీటి రూపంలో కానీ చేంజ్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. చేంజ్ చేస్తారు కూడా. అట్లీస్ట్ చిన్న వస్తువు అయినా సరే డెఫినెట్లీ ఆ మోడర్న్ టెక్కి సంబంధించిన వస్తువులు చేంజ్ చేస్తారు మీ ఇంట్లో. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ ఇలాంటివి కనుక చూసుకుంటే దీంట్లో చాలా పాజిటివ్గా ఉందన్నమాట. మీరు ప్రాపర్టీని ఏదైనా సేల్ చేయాలనుకుంటూ ఉన్నా, మీ ఓల్డ్ కార్ని సేల్ చేయాలనుకుంటున్నా, హౌస్ రెనోవేషన్స్ చేసుకోవాలనుకుంటూ ఉన్నా, ఇలాంటివి చేసుకోవాలనుకుంటే ఈ టైం పీరియడ్లో ఖచ్చితంగా చాలా బాగా జరుగుతాయి. అండ్ అట్లనే సక్సెస్ అనేది కూడా అవుతుందన్నమాట. ఈ రెనోవేషన్స్ అవి ఇవి కూడా బాగా సక్సెస్ అయ్యి మోడర్న్ అమెంటీస్తో బాగా రెనోవేట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ఏదైనా వెహికల్ కొనాలనుకుంటూ ఉన్నా, ఈ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ ఆర్ హౌస్ కొనాలనుకుంటూ ఉన్నా ఈ టైం ఫ్రేమ్ చాలా బాగుంటుంది. బై చేయండి. కాకపోతే ఈ ఫిబ్రవరి 16th to 21st మాత్రం అవాయిడ్ చేయండి. అది మాత్రం కొంచెం గ్రహణం ఎనర్జీస్ కొంచెం ఉంటాయన్నమాట అక్కడ ఎక్కువగా. అది మాత్రం అవాయిడ్ చేయండి. రిమైనింగ్ టైం బెటర్. లేదు ఆ రిస్క్ కూడా ఎందుకు అనుకుంటే ఈ మంత్ పక్కన పెట్టేసేయండి సింపుల్గా. నెక్స్ట్ ఇంక ఈ మంత్లో ఎక్కువగా ఫ్యామిలీ డెసిషన్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటారు అనమాట. మీరు మెయిన్ రోల్గా ఉండి మీ ఫ్యామిలీలో డెసిషన్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటారు. ఫ్యామిలీ చేంజెస్కి సంబంధించి, ఫ్యామిలీలో మేజర్ ఇంపార్టెంట్ విషయాలన్నిటికి సంబంధించి చాలా డెసిషన్స్ తీసుకుంటారు అనమాట. మెయిన్ పిల్లర్ లాగా యాక్ట్ చేస్తారు ఈ మంత్లో మాత్రం. నెక్స్ట్ ఇంకా కెరియర్ కంఫర్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే మీ కెరియర్లో, మీ యొక్క వర్క్ ప్లేస్లో, మీ వర్క్లో ఏదైతే మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఒక మార్గము, ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఒక వే అనేది ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క కెరియర్ స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకుంటారు కూడా ఫర్ ష్యూర్లీ. ఇదనమాట కంప్లీట్‌గా యూనిక్ అండ్ డిఫరెంట్ ప్రెడిక్షన్స్, మీకు జరగడానికి అవకాశాలు ఉన్న ప్రెడిక్షన్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఎలాంటి స్వీట్ కోటింగ్ లేకుండా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో మేబీ మర్చిపోతున్నట్టున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి. కొంచెం స్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారనమాట. కాబట్టి అడగాల్సి వస్తుంది. మీరు మర్చిపోతున్నట్టున్నారు. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఈ ఒక 10-15 సెకండ్స్ తర్వాత ఒక యాడ్ అయితే ప్లే అవుతుందనమాట. ఎవరైతే మన బ్యాచ్ 2 ఆఫ్ ఆస్ట్రాలజీ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యాడ్ని మిస్ అవ్వకుండా చూడండి. దాంట్లో ఏంటంటే మీకు కంప్లీట్ కోర్సుకి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ అండ్ సిలబస్ అండ్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అది చూడండి. మీకు అంతా ఓకే ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ ఫస్ట్ బ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఆ ఫస్ట్ బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఒక రివ్యూస్ అన్నీ కూడా మీకు మన ఛానల్లోని షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసే టైంకి అవి కూడా పబ్లిష్ అయిపోయి ఉంటాయి. లేదంటే వీలుంటే టైం ఉంటే ఈ వీడియోలోనే కూడా పోస్ట్ చేస్తాను ఆ రివ్యూస్ అనేటివి. అవి చూడండి. అది చూసి మీకు అంతా నచ్చింది, అంతా ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి.
ఆ ఫీజు కావచ్చు అన్ని చెక్ చేసుకొని మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నిజంగా నేర్చుకొని ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే చాలామంది టైం పాసర్స్ కావచ్చు, చాలామంది వేస్ట్ కాలింగ్ పీపుల్ అంతా కూడా ఎక్కువగా కాల్స్ చేస్తున్నారనమాట. అలాంటి వాళ్ళు చేయడం వల్ల ఏంటి అంటే నాకు నిజంగా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి కొంచెం డిలే అయిపోతుంది. సో అందువల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది. సో ఒక రిక్వెస్ట్‌లా తీసుకోండి. అండ్ అంతా చూసి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే పొందుతారనమాట ఈ కోర్స్ అయ్యేసరికి మీరు డెఫినెట్‌లీ. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఈస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్లోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మొదట్లో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నప్పుడు చాలా వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్స్ చూశాను. లైక్ ఎవ్రీవన్, నేను కూడా అలా సెర్చ్ చేశాను. ఎందుకంటే ఇది చాలా ఒక టిపికల్ సబ్జెక్టు. ఇది మనం అంత గురువు సరిగా లేకపోతే మాత్రం మనకి ఏం అర్థం కాదు. మీరు మామూలుగా చూస్తుండొచ్చు వెబ్సైట్లో, వేరే వెబ్సైట్లో లైక్ 15 days 20 daysలో నేర్పించేస్తామని. అది ఇంపాసిబుల్ అండి, అలా ఏముండదు. మీకు గురువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గురువు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ లాజిక్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ తీసుకొచ్చేసి మీకు ఒక పెద్ద టెక్స్ట్ బుక్ చదవడం కన్నా దాన్ని ఒక 5 to 6 pagesలో మీకు దాన్ని చేసేసి వాళ్ళ టెక్నిక్స్ అన్నీ మీకు చెప్తారు. సో ఆదిత్య సార్ మాకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రమ్ ద బేసిక్సే మీకు ఒక 6 to 7 classes ఉంటాయి. సో దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నేను కూడా బిగినరే, బిఫోర్ నాకు కూడా అసలు ఆస్ట్రాలజీ ఏం తెలీదు. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఓకే, నేను ప్రెడిక్షన్ ఇవ్వగలుగుతాను అనే దగ్గరకు వచ్చాను బికాస్ ఆఫ్ ఆదిత్య సార్ చెప్పిన విధానం కానీ, లాజిక్స్ కానీ, మాకు ఎవ్రీడే డౌట్స్ అనేది క్లారిఫై చేయడం కానీ, దానివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆస్ట్రాలజీ, నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను ఆదిత్య సార్ క్లాసెస్. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా, లాజికల్గా అండ్ డీటెయిల్గా చెప్తారు. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ సీరియస్లీ ఇంట్రెస్ట్ అయితే మీరు డెఫినెట్లీ యూ కెన్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో అండి, నా పేరు ఉజ్వల నందిని. నేను విశ్వద ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు మై గురు ఫర్ ఇన్వాల్యుబుల్ గైడెన్స్ ఇన్ ద లర్నింగ్ ఆస్ట్రాలజీ. మా గురువు మాకు ప్రాక్టికల్గా ఎట్లా అనాలిసిస్ చేయాలి ఒక చార్ట్ని అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ గ్రేటెస్ట్ పేషెన్స్ అండ్ విత్ గ్రేటెస్ట్ నాలెడ్జ్. ఒక గొప్ప విషయం ఏంటి అంటే, ఎలాంటి స్టూడెంట్ అయినా నేర్చుకోగలిగేటువంటి అబిలిటీని క్రియేట్ చేసేటువంటి నాలెడ్జ్ అండ్ పేషెన్స్ సార్ దగ్గర ఉండడం, దిస్ ఇస్ ట్రూలీ అ కమెండబుల్.
అండ్ డ్యూరింగ్ అవర్ సెషన్స్ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు మాకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేర్చుకోవడానికి. ఇది చిన్న డౌట్, ఇది పెద్ద డౌట్ అట్లా లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ని కన్సిడర్ చేసి చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. కమింగ్ టు టీచింగ్ మెథడాలజీ, సార్ చాలా సిస్టమాటిక్గా క్లాసెస్ని ప్లాన్ చేశారు. ప్రాక్టికల్ అప్రోచ్ ఉండింది అండ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేశారు. ఈ లెర్నింగ్ జర్నీ అనేది హైలీ ఇన్వాల్యుబుల్ అండ్ ఈ సెషన్స్ వల్ల నేను చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఒక గుడ్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అంటే దానికి కారణం గురువు అనమాట. సో ఓవరాల్గా ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రూలీ ఎంరిచింగ్ and I feel very fortunate to have learned under such an experienced, professional and dedicated guru. I would like to recommend this learning sessions to each and everyone out there who wishes to study the astrology sincerely and seriously and professionally. So thank you so much, Guru, for this invaluable guidance.